నిన్నటిదాకా తెలంగాణలో చూసిన డ్రామా ఇప్పుడు ఏపీలో మొదలైంది. నేతల కండువాలు జెండాలు మార్చేస్తున్నారు. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడికే వెళ్తామని అంటున్నారు. టికెట్ దొరికే గూటికి చేరుతున్నారు. టికెట్లు ఎవరికొస్తాయో క్లారిటీ రాగానే అవకాశాలు రాని వారు జంప్ అయిపోతున్నారు. ఎన్నికల నాటికి ఉండేదెవరో పోయేదెవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏపీ రాజకీయాల్లో కప్పగంతులు సడన్ గా ఊపందుకున్నాయి. దీన్ని చూసిన జనం జంపుకు వేళాయరా అనుకుంటున్నారు. ఉండేదెవరు పోయేదెవరు, ఎక్కడ టికెట్ దొరికితే ఆ గూటికే. ఎన్నికల వేళ జంపింగ్ల గోల. ఏపీ ఎన్నికల వేడిలో నేతల కప్పగంతులు మొదలయ్యాయి. నిన్న మొన్నటిదాకా ఇచ్చిన నినాదాలు, కప్పుకున్న కండువాలు మార్చేస్తున్నారు. సీట్లిచ్చే పార్టీలోనే చేరతామంటున్నారు. ప్రాధాన్యత దక్కితేనే ఉంటామంటున్నారు. నిన్నటి తెలంగాణ ఎన్నికల సీజన్లో కనిపించిన దృశ్యాలే ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతున్నాయి. పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలి. 600 మెజారిటీ రావాలి. అధికారం దక్కాలి. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం రెడీగా లేని రాజకీయ పార్టీలు అభ్యర్థులను మొహమాటం లేకుండా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా వైనాట్ 175 అంటున్న అధికార వైసీపీ పెద్ద ఎత్తున మార్పులు చేస్తాయి. దీంతో వైసీపీలో టికెట్ల గోల పెరిగిపోతుంటాయి. కొందరు ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లిచ్చేది లేదని ఇప్పటికే చెప్పేశారు. మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చారు. ఇంకొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమంటున్నారు. అలాగే కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. దీంతో టికెట్లు దక్కని ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది రాజీనామాలు చేస్తారో తెలియక అయోమయం పెరిగిపోతుంది. ఇప్పటికే కొందరి పరిస్థితి తేలిపోతే మరికొందరు సిట్టింగులు తమ పరిస్థితేంటా అనే ఉత్కంఠలో ఉన్నారు. ఇప్పటికే మొండి చేయి ఎదురైన నేతలు మరో గూడు కోసం రెడీ అయిపోయారు. దీంతో ఏపీ రాజకీయాల్లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఊపందుకున్న జంపింగ్ నేతలతో ఎన్నికల నాటికి ఎంతమంది నేతలు గోడ దూకుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏపీ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. గట్టిగా 100 రోజులు కూడా లేదు. దీంతో పార్టీలు అభ్యర్థుల ఖరారుపై వ్యూహాల్లో మునిగిపోయాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న వైఎస్ జగన్ పలు సంస్థల నివేదికలు, సర్వేల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. 2 ఏళ్ల ముందు నుంచి పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు వార్నింగ్లు షురూ చేసిన జగన్ కొద్ది రోజులుగా మార్పులకు శ్రీకారం చుట్టారు. తొందరలోనే పూర్తిస్థాయి జాబితాలు విడుదలవుతాయని భావిస్తున్నారు. వైసీపీ అధిష్టానం చేస్తున్న మార్పులపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే మరికొందరు తమ దారి తమ చూసుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసినట్టే అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరే తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని క్లారిటీ వచ్చేస్తుంది. సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డిని మడకశిర మండల నీలకంఠాపురంలోని ఆయన నివాసంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తానని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి రామచంద్రారెడ్డి, రాయదుర్గం నుంచి ఆయన కుమారుడు ప్రవీణ్ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్లో చేరనున్నట్టు చెప్పేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపున్న ఆర్కేకి ఈసారి మొండిచే ఎదురైంది. మంగళగిరి టికెట్ ఈసారి బీసీలకివ్వాలని పార్టీ నిర్ణయించడంతో ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించింది. మంగళగిరిలో 2 సార్లు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల వెంట నడుస్తానంటున్నారు. వైసీపీ విడుదల చేస్తున్న ఒక్కో జాబితా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. తమ అదృష్టం ఎలా ఉందో అని వైసీపీ నేతల్లో ఉత్కంఠ కనిపిస్తుంది. సీట్లు దక్కని వైసీపీ నేతలకు ప్రత్యామ్నాయంగా టీడీపీ, కాంగ్రెస్ కనిపిస్తున్నాయి. మొదట్లో ధిక్కార స్వరం వినిపించిన కొందరు నేతలు ఒక్కొక్కరుగా తాడేపల్లికి చేరుకుని అధినాయకుడితో భేటీ అవుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలపై భరోసా దక్కితే ఉంటున్నారు, లేదంటే మరో దారి చూసుకుంటున్నారు. అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ మార్పుకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు తన వర్గానికి పార్థసారథి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న పార్థసారథి బుజ్జగించేందుకు అధిష్టానం నేతల్ని పంపించినా వెనక్కు తగ్గలేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశానికి జైకొట్టగా ఈ జాబితాలో కొలుసు పార్థసారథి కూడా చేరినట్టయింది. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభలో అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్, నిజమేనా సార్?
సొంత పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న సారథి నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలు చేసి తన అంతరంగాన్ని బయటపెట్టారు. 2014లో వైసీపీ నుంచి బందరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక 2019లో తిరిగి పెనమలూరు వచ్చేశారు. జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశించి భంగపడినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారనేది లోకల్ టాక్. అయితే ఇన్నాళ్లు ఎదురుచూసి ఎన్నికల ముందు తన అక్కసు ఆవేదన బహిరంగంగా వెళ్లకక్కారు. సారథి ఓపెన్ అయ్యాక ఆయన టీడీపీ వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీలో చేరితే 2 స్థానాలను ఆయన ఆప్షన్స్గా పెట్టుకున్నట్టు తెలిసిందే. అందులో ఒకటి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు కాగా రెండోది నూజివీడు అని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నుంచి పెనమలూరు సీటును మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆశిస్తున్నారు. పార్థసారథికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటుంది మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం. టికెట్ ఇస్తే సహకరించకూడదని కూడా బోడె వర్గం నిర్ణయించింది. దీనిపై వారం క్రితమే సమావేశమై తీర్మానం చేసుకున్నారు బోడె వర్గీయులు. ఇక జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీకి రామ్ చెప్పేశారు క్రికెటర్ అంబటి రాయుడు. క్రికెట్ ఆడటానికే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నీలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించడానికి వైసీపీకి రాజీనామా చేశానని ట్వీట్ చేశారు. అదే నిజమని అంతా అనుకునేలోపు ఆయన జనసేన క్యాంపులో ప్రత్యక్షమయ్యారు. అంబటి రాయుడు జనసేనలో చేరడం లాంఛనమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకున్నారు అంబటి రాయుడు. అందులో భాగంగానే వైసీపీలోకి వెళ్లారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలన్న లక్ష్యంతో గుంటూరులో ఓ అపార్ట్మెంట్ను తీసుకున్నారు. వైసీపీలో చేరకముందే ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో పర్యటనలు కూడా చేశారు. గుంటూరు ఎంపీ సీటు విషయంలో పార్టీ నిర్ణయం తనకు అనుకూలంగా లేదని తెలిసిన తర్వాతే వైసీపీని వదిలేయాలని రాయుడు నిర్ణయించుకున్నారు. మళ్లీ క్రికెట్ మీద ఫోకస్ పెట్టారని అంతా అనుకుంటుండగానే ఆయన జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో వైసీపీ నేతల్లో కలవరం ఏర్పడింది. తామొకటి తెలిస్తే అధిష్టానం మరొకటి తెలిసిందని అంటున్నారు. అయినను పోటీ చేయాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఏ కండువా కప్పుకునైనా ఏ జెండా గూటికి చేరైనా పోటీ మాత్రం ఖాయమంటున్నారు. ఇప్పటికైతే వైసీపీ నుండి ఎక్కువ మంది జంప్ కొడుతున్నా టీడీపీ నుండి కూడా జంపింగ్లు మొదలయ్యాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇది మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చుపెడుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. నేతలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి గోడ దూకేస్తున్నారు. అధికార పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం సహజం. దానికోసం మార్పులు చేర్పులు చేయటం సాధారణం. అందుకే ఏపీలో అధికార వైసీపీ నుండి రాజీనామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో నుండి వస్తున్న వారికి టీడీపీ, కాంగ్రెస్ అవకాశం ఇస్తున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 4 ఏళ్లలో సీఎంని కలిసే అవకాశం 2 సార్లు మాత్రమే వచ్చిందన్నారు. అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయానన్నారు. కర్నూలు పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జిగా ఆయన్ని తప్పించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇలా అవకాశాలు రాని నేతలు వరుసగా రాజీనామాల బాటలో కనిపిస్తున్నాయి. వీరంతా మెల్లగా ఏదో ఒక పార్టీలో చేరటం సహజ పరిణామమే. కొందరు బుజ్జగింపులకు లొంగితే మరికొందరు మాత్రం మొండిపట్టుతో పార్టీ మారిపోతున్నారు. నాకు పార్టీ మీద విరక్తి లేదు, ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు ఎంపీ వారికి గ్రీవెన్సెస్ వస్తే ప్రజా సమస్యల గురించి వారు కూడా హామీలు ఇచ్చి ఉంటారు, మైక్లో మాట్లాడి ఉంటారు. మరి ఈ ఎంపీ ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి వేదిక ఏంటి? పార్లమెంట్లో 18 టైమ్స్ నేను మాట్లాడగలిగాను. మరి దాని పరిష్కారం కావాలంటే పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. నాకు అటువంటి సిస్టమ్ కనిపించలేదు. వైసీపీ నుండి గతంలోనే 4 ఎమ్మెల్యేలు, ఈ మధ్యే ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు చాలా కాలం క్రితమే వైసీపీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాలు టీడీపీకొచ్చాయి. దీంతో వైసీపీ కంచుకోటగా నెల్లూరు జిల్లా ఆవిర్భవించింది. అదే ఊపును 2019 ఎన్నికల్లో 10 సీట్లను కైవసం చేసుకుని నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో 4 ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపింది. వీరిలో 3 నెల్లూరు జిల్లా వారే. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇదే సమయంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సస్పెండ్ అయ్యారు. ఈ 4 ఇప్పుడు టీడీపీతోనే ఉన్నారు. ఇక రీసెంట్గా 2 ఎమ్మెల్సీలు వైసీపీ నుండి దూరమయ్యారు.
వీరిలో ఒకరు టీడీపీలో చేరితే మరొకరు జనసేన కండువా కప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు జనసేన విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు దక్కాయి. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వంశీ ఆ తర్వాత వైసీపీలో చేరారు. విశాఖ మేయర్ పదవిని ఆశించినా దక్కలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. విశాఖ తూర్పు టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ అవకాశం ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులకే జనసేనలో చేరారు. గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా టీడీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం, పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీని వీడినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరితే మరో ఎమ్మెల్సీ జనసేనలో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరటానికి రెడీ అయిపోగా మరొకరు కాంగ్రెస్లో సీటు ఖాయం చేసుకున్నారు. వైసీపీ నుండి పలువురు నేతలు టీడీపీతో పాటు ఇతర పార్టీల వైపు మల్లుతుంటే టీడీపీ నుండి కేశినేని నాని వైసీపీ వైపు వచ్చేశారు. విజయవాడ ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ను కలిశారు. కేశినేని నాని తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. కొద్ది రోజులుగా ఆసక్తికరమైన ప్రకటనలు చేస్తున్న నాని ఢిల్లీ వెళ్లాలంటే చాలా దారులున్నాయంటూ వ్యాఖ్యానించారు. తాజాగా జగన్తో భేటీ తర్వాత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, 2000 కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాన్ని కూడా రాజకీయం కోసమే మూసేశానన్నారు. కానీ టీడీపీ అధినేత తనను మనుషులను పెట్టి అవమానించారన్నారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టి తనను కొట్టించాలని చూశారని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పనికిరారని విమర్శలు గుప్పించారు. ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, అక్షరాలు 2000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2000 కోట్లు ఉంటుంది. అట్లాగే వ్యాపారం కాకుండా తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టీడీపీకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంతో విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారటం ఖాయం. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించగా కేశినేని శ్వేత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫోటోస్ను వారి కొన్ని రోజుల కిందటే తొలగించారు. సీట్ల లెక్కింపులు పూర్తి కాకముందే జంపింగ్ నేతల జాబితా భారీగానే కనిపిస్తుంది. ఇక అన్ని పార్టీల జాబితాలు రాగానే అటు నుంచి ఇటు నుంచి అటు చాలా మంది నేతలు జంప్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీ జాబితా తొందరలోనే ఫైనల్ అవనుంది. అభ్యర్థుల పేర్లు క్లారిటీ రావడంతోనే వైసీపీ నుండి జంప్ కొట్టే నేతలు కనిపిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన సీట్లు తేలటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ జాబితా కూడా వస్తే కప్పగంతుల వ్యవహారం పీక్స్కి చేరటం ఖాయంగా కనిపిస్తోంది.